Hi students. So previous class లో మనం C++ కి సంబంధించి arrays లో types of arrays చూసాము అండ్ మల్టీ డైమెన్షన్ అరే పాయింటర్ అరే కూడా చూసాం. సో ఈ రోజు మనం చూడబోయే అండ్ నెంబర్ 3 నెంబర్ 4 పార్ట్స్ అంటే టైప్స్ ఆఫ్ అరేస్ లో ఫస్ట్ 2 పార్ట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్ ఈరోజు చూద్దాం. సో పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్ అనేది మనం థర్డ్ కేటగిరీ కింద చెప్పుకున్నాం. అయితే ఇది సేమ్ మనం అన్ని టాపిక్స్ ని కంబైన్ చేసుకుంటూ ఈ టాపిక్ లో మనం 3 వేస్ అనేవి చూస్తాము. సో జస్ట్ నేను ఆ 3 వేస్ ఏంటో మీకు చెప్తాను. అది కూడా ఎందుకు పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్ అనే దాంట్లో 3 వేస్ వచ్చినాయి అని అంటే మనకి C++లో ఎంటైర్ అరేని మనం ఒకేసారి ఆర్గ్యుమెంట్ కింద సెండ్ చేయడం అనేది పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇన్ ది ప్లేస్ ఆఫ్ దట్ సిచ్యువేషన్, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అంటే ఒక ఫంక్షన్ నుంచి ఆర్గ్యుమెంట్ పాస్ చేయకుండా ఒక అరేని పాయింటర్కి కనెక్ట్ చేసి ఆ అరేని పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా మనం ఏంటంటే పాయింటర్స్ నుంచి ఫంక్షన్స్ని యాక్సెస్ చేసుకుంటాము. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్. అంటే మనం అరేస్ని ఫంక్షన్స్కి పాస్ చేయాలి. ఫంక్షన్స్కి పాస్ చేయాలి అంటే డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయడం. పాసింగ్ అంటే సెండింగ్, ఓకే, రిసీవింగ్ కాదు, అంటే పారామీటర్స్ కాదు, ఓన్లీ మనం ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆర్గ్యుమెంట్స్ కింద ఎంటైర్ అరేస్ని ఫంక్షన్స్కి సెండ్ చేయాలి అంటే మనకి పాసిబిలిటీ లేదు. కాబట్టి దాన్ని మనం ఫస్ట్ పాయింటర్కి కనెక్ట్ చేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం అరేని పాయింటర్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది. సో అలా కనెక్ట్ చేసిన తర్వాత ఆ కనెక్ట్ చేసిన పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫంక్షన్కి సెండ్ చేసుకుంటాము. సో ఫస్ట్ సేమ్ అదే పాయింట్ నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను మీకు. నెక్స్ట్ వన్, సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ డైరెక్ట్ అరే బదులు మనం ఏం చేస్తున్నాము అంటే పాయింటర్ టు an array by specifying without an index. సో మనం ఇండెక్స్ స్పెసిఫై చేయకుండా జస్ట్ ఒక పాయింటర్కి అరేని కనెక్ట్ చేసేస్తున్నాము. ఆఫ్టర్ దట్ ఆ పాయింటర్తో మనం ఎన్ని వేస్ కింద చేసుకోవచ్చు అంటే టోటల్ 3 వేస్ కింద పెర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఆ టోటల్ 3 వేస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫార్మల్ పారామీటర్స్ యాజ్ ఏ పాయింటర్. అంటే మన ఫంక్షన్ డిక్లరేషన్లో తీసుకునే ఏవైతే పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్ని పాయింటర్స్గా డిక్లేర్ చేసుకోవాలి ఫర్ రిసీవింగ్ పాయింటర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఫార్మల్ పారామీటర్స్ యాజ్ ఏ సైజ్డ్ అరే. సో ఒక సైజ్డ్ అరేని ఎలా అయితే డిక్లేర్ చేస్తామో ఫార్మల్ పారామీటర్స్ కూడా సేమ్ మనం అలానే తీసుకోవాలి. నెక్స్ట్ అదే పారామీటర్స్ని మనం అన్సైజ్డ్ అరే కింద కూడా తీసుకోవచ్చు, అలా కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఫార్మల్ పారామీటర్స్ యాజ్ ఏ అన్సైజ్డ్ అరే. సో ఈ 3 వేస్లో మనం ఏం చేస్తాము అంటే పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్ అనే టాపిక్ని మనం పెర్ఫామ్ చేస్తాము. సో ఇవి మనం డిఫరెంట్గా ప్రోగ్రామింగ్ యూస్ చేసి మనం ప్రోగ్రామింగ్లో ప్రాక్టికల్గా చూద్దాం ఇన్ ది నెక్స్ట్ క్లాసెస్. సో ఇది థర్డ్ పాయింట్, పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి మనకి రిటర్న్ అరే ఫ్రమ్ ఫంక్షన్. అంటే ఇప్పటి వరకు మనం ఫంక్షన్కి అరేని పంపించడం గురించి చూసాము. సో నెక్స్ట్ మనకి చెప్పుకున్న టాపిక్ ఏంటంటే రిటర్న్ చేయటం. రిటర్న్ అరే ఫ్రమ్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ నుంచి రిటర్న్ చేయడం ఎలా, అరేని రిటర్న్ చేయడం ఎలా. సో దానికి నేను సింపుల్గా ఒక ప్రోగ్రామ్ చెప్తాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరే తీసుకున్నాను, దట్ ఈస్ ద టోటల్ ఆఫ్ అని చెప్పి. ఇది నేను తీసుకున్న యూజర్ డిఫైన్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్లో నేను ఒక
అరే డిక్లేర్ చేసుకున్నాను. ఆ డిక్లేర్‌లో ఆ అరేలో నేను ఒక 3 వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ అది కూడా ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్. నెక్స్ట్ ఈ టోటల్ నుంచి వచ్చింది ఏదైతే ఉందో వాల్యూస్ అది మనం కాలిక్యులేట్ చేసుకొని దాన్ని వాల్యూని రిటర్న్ చేయొచ్చు. సో, అలా రిటర్న్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్‌ని రిటర్న్ చేద్దాం. సో, దట్ ఈస్ రిటర్న్ టోటల్ ఆఫ్ టోటల్ అంటే సరిపోతుంది. సో, డైరెక్ట్‌గా మనకి ఫంక్షన్ అనేది రిటర్న్ అవుతుంది. సో, ఎక్కడికి రిటర్న్ చేస్తాం మనం? మెయిన్ ఫంక్షన్‌కి రిటర్న్ చేస్తాం. సో, దీని కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఇంట్ మెయిన్ ఆఫ్ మనకిప్పుడు కంపైలేషన్, ఎగ్జిక్యూషన్ మొత్తం మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఇంట్ ఆస్ట్రిక్ p ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను. అంటే సమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను. ఆ కాల్ చేసి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని p అనే ఒక పాయింటర్‌లోకి నేను స్టోర్ చేశాను. దెన్ కౌట్ టోటల్ ఆఫ్ 1 ఎందుకు టోటల్ ఆఫ్ 1 అని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను అంటే సమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసి నుంచి వచ్చిన రిజల్ట్ pలో స్టోర్ అయింది. సో, సమ్ నుంచి మనం రిజల్ట్ ఏదైతే పంపించామో టోటల్ అనే అరేని పంపించాం. ఆ టోటల్ అనే అరే pలోకి వచ్చింది. దెన్ కౌట్ టోటల్ ఆఫ్ 1 అంటే మనకి అక్కడ 1 అనేది ఆల్రెడీ p అనే అరేలో ఉంది కాబట్టి 1లో అక్కడ ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మనకి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మీరు రిమైనింగ్ వాల్యూస్ కూడా ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. సో, టోటల్ ఆఫ్ 2 సో, ఇలా మనకి వాల్యూస్ ప్రింట్ చేసుకుంటాం. సో, దెన్ రిటర్న్ 0 సింపుల్‌గా మనం ఫంక్షన్ నుంచి అరేని ఎలా రిటర్న్ చేసుకుంటామంటే సింపుల్‌గా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇలా రిటర్న్ చేసుకొని మెయిన్ ఫంక్షన్‌లో ఆ వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అరేస్. సో, ఇక్కడితో మనకి 4 టైప్స్ కంప్లీట్ అయినాయి. అరేస్ కూడా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్లాస్ మనకి స్ట్రింగ్స్ C++కి సంబంధించి స్ట్రింగ్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.